అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఆడపడుచులందరికీ మన వీడియో చూస్తున్న వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికైతే ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అనమాట. ఇక 9 days మనని ఆపేటోళ్ళు ఎవ్వరూ లేరు, మనం తగ్గేది కూడా లేదు. సో నేనున్న దగ్గర అయితే గణేష్ నగర్ అనమాట. చూడండి ఎంత బాగున్నారు కదా మన ఆడ లేడీస్, చూడడానికి ముచ్చటగా కనిపిస్తుంది. ఇందులో నేను ఇక్కడ నన్ను ఎవరైనా ఐడెంటిఫై చేస్తే కామెంట్ చేయండి మరి. వావ్, చూడడానికి కన్నుల పండుగగా ఉంది కదా. డ్రెస్ కోడ్ శారీ చూడడానికి అస్సలు బాగాలేకుండే, కానీ అందరూ కట్టుకున్న తర్వాత ఒక మంచి లుక్ అయితే యాడ్ అయిపోయింది. ఇంతవరకు ఈ వాడలో నాకు అసలు ఎవ్వరూ తెలియదు, ఎందుకంటే ఎక్కువగా బయటికి వెళ్ళాం కాబట్టి. సో ఇప్పుడైతే నేనైతే అందరినీ పరిచయం చేసుకున్నా. సో అందరూ మాట్లాడిన అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి బయటికి వచ్చి కూడా చూడాలి, బయట ప్రపంచాన్ని కూడా అప్పుడప్పుడు విజిట్ చేయాలన్నమాట. అప్పుడే మనకు ఏం జరుగుతుంది, ఎట్లా నడుస్తుంది అనేది అయితే అర్థమవుతుంది. అదేంటి నువ్వు ఎప్పుడు బయటనే తిరుగుతూ ఉంటావు కదా, ఇంట్లో ఉన్న దానిలాగా మాట్లాడుతావు ఏంటి అంటే, నేను ఈ వాడకొచ్చి దగ్గర 2 years అయింది, బట్ ఇక్కడ వాళ్ళు నాకు ఎవరో తెలియదు అని చెప్తున్నా అనమాట. వీళ్ళని పరిచయం చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం. ఇక ఎక్కడికి వెళ్ళినా మనకు వీడియోస్ అయితే ఖచ్చితంగా కావాలి కాబట్టి మీకోసం చాలా కష్టపడి వీళ్ళు ఎవరో తెలియకుండా వీళ్ళందరి ముందు వీడియో షూట్ చేసిన అనమాట. వీడియో షూట్ చేస్తే ఎవరేమనుకుంటారో అన్న ఆలోచన వచ్చింది, బట్ వీడియోస్ ఖచ్చితంగా కావాలి కాబట్టి ఎవరో ఏమో అనుకుంటారని ఆలోచిస్తే వీడియోస్ రావనేసి అయితే అటో ఇటో తిరిగి ఒక 4-5 వీడియోస్ అయితే షూట్ చేసిన అనమాట. షార్ట్ వీడియో చూసినట్టయితే ఆ క్రియేటివిటీ మనది అనమాట. సో అందరం డ్రెస్ కోడ్ వేసుకున్నాం కాబట్టి ఒక మెమొరీగా మిగిలిపోతుందని అయితే నేను ఒక వీడియో షూట్ చేశాను, షార్ట్లో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే చిన్న పిల్లలు చాలామంది ఉంటారు, అండ్ పెద్ద వాళ్ళకన్నా పిల్లలే చాలా యాక్టివ్గా ఆడుకుంటున్నారు. అలా ఆడడానికి బాగుంది. ఇంతకీ ఈ గుంపులో గోవింద నేను ఎక్కడున్నానంటే ఇక్కడ ఉన్నా చూడండి, మల్లెపూలు పెట్టుకొని ఉన్నా కదా, సో నేనే అనమాట. మొగ్గలుగా ఉన్న పూలు ఆడంగానే విచ్చుకొని పువ్వులు అయిపోయినాయి అనమాట. ఆ స్మెల్కి మస్తు హెడ్ఏక్ వచ్చింది, బట్ పువ్వులు పెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా పెట్టుకొనే ఉన్నాను. ఇక్కడ మా 2 పిల్లలతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బాగా ఆడుకున్నారన్నమాట. నేను బతుకమ్మ ఆడుతున్న దగ్గరనే అమ్మవారిని కూడా పెడతారన్నమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయితే ఆ వీడియోస్ పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. ఎంత బాగుంటుంది అసలు, అమ్మవారిని చూస్తూ ఉంటే చూడాలన్నంత ఆశ కలుగుతుంది అనమాట. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కోసం మంచి కంటెంట్స్ తీసుకొచ్చేలా మీరు ఎంకరేజ్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు డ్రెస్ కోడ్తో శారీ వేసుకోలేదు, ఫస్ట్ టైం. ఇదేదో చాలా బాగా అనిపిస్తుంది. చిన్నప్పుడు మనకు స్కూల్లో యూనిఫామ్స్ ఉంటాయి కదా, సో అట్లా అనమాట. యూనిఫామ్స్ ఎందుకంటే కులము మతము పేద ధనిక డిఫరెన్స్ ఏమి ఉండకుండా అనమాట. సో ఇక్కడ కూడా అందరూ ఒకేలాగా చాలా బాగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ నేను చింతపండు వాడకి వెళ్తుండే, ఈ ఇయర్ మాత్రం ఇక్కడనే ఆడుకున్న. 10-10:30 లోపు అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. పిల్లలకు కూడా హాలిడేస్ వచ్చేసినాయి కదా, సో మరి వాళ్ళని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే పంపించిండ్రా. ఇక నేను కూడా పంపించాలి. వాళ్ళని ఇంట్లో ఉండి నేను ఆఫీస్కి వెళ్తే అక్కడ సగం మనసు ఇక్కడ సగం మనసు, వర్క్ చేసుకొని కూడా అసలు ఏమో సెట్ అవ్వదు అన్నమాట. సో వాళ్ళనైతే పంపిస్తాను. ఇంతకీ మీ పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినరా లేదా కామెంట్ చేయండి. ఎవరు అడిగిండ్రు మన ఛానల్లో వ్లాగ్స్ కన్నా మోటివేషనల్ వీడియోస్ చెయ్యక్క, చాలా బాగుంటుంది, నువ్వు మంచిగా మాట్లాడతావు, నీ వాయిస్ మంచిగా ఉంటుంది, మంచిగా అందరినీ మోటివేట్ చేయొచ్చు అని ఒక తమ్ముడైతే అన్నాడు అన్నమాట. అరే నాకు కూడా ఇంత టాలెంట్ ఉందని మీరు చెప్పే వరకే అర్థమైతే లేదనమాట. అయితే వీలుంటే ట్రై చేద్దాం, ఇన్స్టాలో మోటివేషనల్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నవారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నా. మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వద్దాం అనుకుంటున్నా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. సర్లే, వీడియో లెంత్ అయితే చూడాలని అనిపించదు, సో ఇంకా ఉంటున్నా. రాత్రి 1ంటికి ఎడిటింగ్ చేస్తున్నా అనమాట. మళ్ళీ నైట్ అయితే డిస్టర్బెన్స్ ఉండదు, డే అయితే డిస్టర్బెన్స్ ఉంటుందని సో నైట్ ఎడిట్ చేస్తున్నా. నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ ఇస్తారని అయితే అనుకుంటున్నా. బాయ్. మరి మా గణేష్ నగర్ బతుకమ్మల సందడి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి, సాయిరాణి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఓకే బాయ్, మరి ఉంటాను.